how to look expensive without breaking our bank. హలో యు ఆల్, వెల్కమ్ టు బ్లష్ బియాండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా నేను మరోసారి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటంటే, తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో రిచ్ అండ్ క్లాసీ లుక్ ఎలా తెచ్చుకోవాలనేది ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకని వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఏమనుకుంటారంటే, క్లాసీ ఎక్స్పెన్సివ్ లుక్ తెచ్చుకోవాలంటే క్లాసీ ఐటమ్స్, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్సే వాడాలని. బట్ దట్ ఈస్ రాంగ్. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, మన దగ్గర ఉన్న యాక్సెసరీస్తో రిచ్ లుక్, అదే ఎక్స్పెన్సివ్ వైబ్ ఎలా తేవాలో అది నేను మీకు ఈరోజు టిప్స్ ద్వారా చెప్తాను. నంబర్ 1, పర్ఫెక్ట్ ఫిట్ మ్యాటర్స్. సో ఇక్కడ ఏంటంటే, ఎంత పెద్ద డిజైనర్ ఉన్నా పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ మన కాస్ట్యూమ్స్ కి ఇవ్వకపోతే ఆ కాస్ట్యూమ్ చీప్ లుక్ కేటగిరీలో వచ్చేస్తుంది. సో అందుకని ఫిట్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ప్రతి డ్రెస్ లో. అది ఈవెన్ వెస్టర్న్ అయినా, ఎథనిక్ అయినా ఆర్ ఏదైనా. సో అందుకని మీ డ్రెస్ మీకు సరిగ్గా ఫిట్ అవుతుందా చూసుకోండి. సో నచ్చిందని చిన్న సైజ్ లో, నచ్చిందని పెద్ద సైజ్ లో తీసుకోకుండా కాంప్రమైజ్ అవ్వకండి. సో అక్కడే మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఓకేలే, నచ్చింది కదా, ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాము అని. బట్ ఇట్స్ రాంగ్. అక్కడే మీ కాస్ట్లీ కాస్ట్యూమ్ కూడా చీప్ లుక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పాలంటే, ఒక బ్లేజర్, ఇమాజిన్ ఒక బ్లేజర్ మీరు స్టిచ్ చేయించుకున్నారు. సో అది షోల్డర్ కన్నా కొంచెం కిందికి, అలా షోల్డర్ లైన్స్ అనేవి కొంచెం కిందికి వచ్చాయనుకోండి, దట్ అవుట్, మీ లుక్ అనేది అక్కడే చీప్ అయిపోతుంది. సో అందుకని ఈచ్ ఫిట్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది మన బాడీ పైన. సో అందుకని బెస్ట్ ఫిట్టింగ్స్ ఉన్న కాస్ట్యూమ్స్ ని ప్రిఫర్ చేయండి. అండ్ ద సెకండ్ టిప్ ఈజ్ చూస్ న్యూట్రల్ అండ్ టైమ్లెస్ కలర్స్. సో ఇక్కడ ఏంటంటే, గ్రే, బ్లాక్, బ్రౌన్, బీచ్ ఇలాంటి కలర్స్ కాస్ట్యూమ్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ఇన్స్టంట్ రిచ్ లుక్ అనేవి ఆ కాస్ట్యూమ్సే ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా మీరు రెడీ మేకప్ చేసుకునే అవసరం కూడా అంతగా పట్టదు. సో అవి ఇలా వేసుకోగానే మనకు ఆ రిచ్నెస్ అనేది ఆటోమేటిక్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అందుకని ఈ షేడ్స్ ఆఫ్ కలర్స్ కానీ మీరు పెట్టుకుంటే మీ దగ్గర, ఇట్ విల్ బి ద బెస్ట్ లుక్ ఆఫ్ యూ. అండ్ ఇంకా చెప్పాలంటే, చిన్న చిన్న ప్రింట్స్ ఉన్న డిజైనర్ షర్ట్స్ అండ్ సాటిన్ క్లోత్స్, ఏవైతే సాటిన్ స్కర్ట్స్, సాటిన్ షర్ట్స్, ఇవి కూడా మీకు చాలా రిచ్ లుక్, క్లాసీ లుక్ ఏదైతే అంటారో అది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, బ్లాక్ ట్రౌజర్ విత్ వైట్ లినెన్ షర్ట్, బ్రౌన్ టాప్ విత్ బీచ్ కలర్ ట్రౌజర్. సో ఇలాంటి కాంబినేషన్స్ మనకి ఇన్స్టంట్ వైబ్, దట్ ఎక్స్పెన్సివ్ వైబ్ అనేవి మనకి ఇస్తుంది. అండ్ ద థర్డ్ టిప్ ఈజ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఎస్, ఇక్కడ ఏంటంటే, మల్టిపుల్ క్వాలిటీస్వి, మల్టిపుల్ క్లోత్స్ కాకుండా మంచి క్వాలిటీవి లిమిటెడ్ క్లోత్స్ తెచ్చుకోండి. లిమిటెడ్ ఎసెన్షియల్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అందులో ఇన్వెస్ట్ చేయండి. సో మీకు ఏ ఒకేషన్ అయినా ఆ రిచ్ లుక్, ఆ క్లాసీ లుక్, యూ కెన్ సే, ఆ క్లాసీ లుక్ మీరు ఇన్స్టెంట్ గా తెచ్చుకోవచ్చు. 15 లో క్వాలిటీ ఐటమ్స్ కన్నా 5 మంచి క్వాలిటీస్ లో ఇన్వెస్ట్ చేయండి. మంచి క్వాలిటీస్ అంటే బ్రాండ్ లో, పెద్ద పెద్ద బ్రాండ్ లో కాదు, జస్ట్ ఆ క్లోత్, ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే మీరు చూస్ చేస్తారో అవి సింథటిక్ కాకుండా లినెన్, కాటన్, ఇంకా సాటిన్ అలాంటి కేటగిరీస్ లో తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో అందులో ఏంటంటే, మీ కాస్ట్యూమ్ అనేది పర్ఫెక్ట్ డిజైన్ అయిపోయాక అది మీకు ఒక క్లాసీ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని థర్డ్ టిప్ ఈజ్ యాక్సెసరీస్. సో యాక్సెసరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లైక్ ఏ కాస్ట్యూమ్ మీద ఏ యాక్సెసరీస్ వేసుకోవాలి, ఏ కాస్ట్యూమ్ మీద ఏ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ సెట్ అవుతాయో అనే ఆ చిన్న బేసిక్ దట్ నాలెడ్జ్ అనేది మనకు ఉన్నట్టయితే మన లుక్ మనము ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ అ సిగ్నేచర్ బ్యాగ్. సో ఇక్కడ బ్యాగ్స్ ఏంటంటే, సో హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, స్లింగ్ బ్యాగ్ కానివ్వండి, మన కాస్ట్యూమ్ ని ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తుంది. సో అందుకని కాస్ట్యూమ్ కి తగ్గట్టు
కాస్ట్యూమ్ కి తగ్గట్టు బ్యాగ్ చూస్ చేయండి. అలా అని మన దగ్గర ఉన్న ఎన్ని కాస్ట్యూమ్స్ కి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ పెట్టుకోకండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే అలాంటి బ్యాగ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి ఏవైతే మల్టిపుల్ కాస్ట్యూమ్స్ మీద మనం స్టైల్ చేయొచ్చు. లైక్ బ్రౌన్, బ్లాక్, దట్ బ్రైట్ కలర్స్ లో ఉన్న బ్యాగ్స్, స్ట్రక్చర్డ్ బ్యాగ్స్ ఏవైతే అంటారో అలాంటి బ్యాగ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఏ కాస్ట్యూమ్ మీద కూడా ఈజీగా క్యాచీగా అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, గో విత్ మినిమల్ జ్యువెలరీ. సో మినిమల్ జ్యువెలరీ అంటే లైక్ స్మాల్ థిన్ ఉన్న చైన్స్ అండ్ స్ట్రక్చర్డ్ ఇయర్ రింగ్స్. ఎక్కువ జ్యువెలరీ మన లుక్ ని ఓవర్ లుక్ చేస్తుంది. అక్కడే మన కాస్ట్యూమ్ అన్ని డౌన్ అయిపోతాయి. సో అందుకని మన కాస్ట్యూమ్ ని సెట్ అయ్యేటట్టు నైస్ జ్యువెలరీ అనేది చూస్ చేయండి. లైక్ గోల్డ్ హుక్, పర్ల్స్ ఇయర్ రింగ్స్ అండ్ సమ్ గోల్డ్ ప్లేటెడ్ రింగ్స్. అలాంటి యాక్సెసరీస్ తో మీరు స్టైల్ చేసినట్టయితే మీ లుక్, మీ కాస్ట్యూమ్ అన్ని చాలా క్యూట్ గా ఎలివేట్ అయ్యి సో మీ లుక్ ని ఇంకా కొంచెం పాష్ గా కనిపించడానికి యాక్సెసరీస్ హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర యాక్సెసరీస్ ఆల్రెడీ ఉంటాయి. మీరు మీ దగ్గర ఉన్న యాక్సెసరీస్ ఒకసారి తీసి చూసినట్టే మల్టిపుల్ యాక్సెసరీస్ మీ దగ్గర ఉంటాయి అవైలబుల్. కానీ మనం ఏం చేస్తామంటే ఆ పర్ఫెక్ట్ సెలెక్షన్ చేయము. ఏ కాస్ట్యూమ్ మీద ఏ యాక్సెసరీస్ వేయాలి, దాన్ని ఎలా కొంచెం స్టైల్ చేయాలి అనేది ఆ బేసిక్ నాలెడ్జ్, ఆ బేసిక్ థింగ్స్ మన దగ్గర ఉన్నట్టయితే మనం మన లుక్ ని మనకు కావాల్సిన విధంగా పాష్, దట్ ఎక్స్పెన్సివ్ లుక్ మనం తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫుట్వేర్. ఒక పర్సన్ లుక్ ఇంపార్టెంట్ థింగ్ ఫుట్వేర్. సో అక్కడ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ మన దగ్గర ఉన్న ఫుట్వేర్ మంచి క్వాలిటీసే ఉంటాయి, కానీ నాన్ మెయింటైనింగ్ ఆఫ్ దట్ థింగ్స్. అదేంటంటే అఫ్ కోర్స్ మనం నడుస్తూ ఉంటే కొన్ని మరకలు దానికి ఉండిపోతాయి. సో అవి డైలీ మనం క్లీన్ చేసుకొని దానికి ఫ్రెష్ గా పాలిష్ గా పెట్టుకున్నట్టయితే అవి క్లాసీగా కనిపిస్తాయి. సో ప్రతి ఫుట్వేర్ పాలిష్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరిదైనా ఫస్ట్ లుక్ వెళ్ళేది ఆ ఫుట్వేర్ పైనే. సో అందుకని మనం అక్కడ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్లీన్ గా పెట్టుకోవడం కానీ, దాన్ని సరిగ్గా వాడటం కానీ, ఇవే ఏమైతే ఉంటాయో ఆ మెయింటెనెన్స్ యూ కెన్ సే అది మనం సరిగ్గా చేయాలి. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని మనం రిచ్ కనిపించేలా మనం దానికోసం కొంచెం ఎఫర్ట్ అనేది చేయాలి. ఇది ఎఫర్ట్ కింద కూడా రాదు, ఇట్స్ జస్ట్ అవర్ డిసిప్లిన్ టువర్డ్స్ దెమ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ మెస్సీ హెయిర్స్. సో గ్రూమింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హెయిర్స్ మెస్సీగా ఫ్రీజీగా కాకుండా దాన్ని హెయిర్స్ ని ప్రాపర్ సెట్ చేయండి. మన హెయిర్ స్టైల్ ఏదైతే మెయింటైన్ చేస్తామో అదే హెయిర్ స్టైల్ ని ప్రాపర్ సెట్ చేసుకోండి. లైక్ మెస్సీనెస్ కూడా ఒక ఫ్యాషన్, కానీ అది ఫ్యాషన్ గా ఉండాలి. మెస్సీగా కాకుండా అది ఫ్యాషన్ గా కనిపించాలంటే దాన్ని ఎలా స్టైల్ చేయాలి అనేది ఇంపార్టెంట్. యూ కెన్ స్టైల్ విత్ క్లాసీ పోనీటైల్, స్లీక్ బన్ ఆర్ సిల్క్ హెయిర్ జస్ట్ అలా డ్రాప్ చేసి ఇట్ విల్ లుక్ మోర్ గుడ్. ఈవెన్ మీకు సిల్కీ హెయిర్స్ ఉన్నా, ఈవెన్ మీకు కర్ల్స్ ఉన్నా, దాన్ని మీరు సరిగ్గా సెట్ కని చేసుకున్నట్టయితే ఇట్ విల్ లుక్ మోర్ గుడ్. అండ్ ద నెక్స్ట్ టిప్ ఈస్ హెయిర్ స్టైల్. సో ఒక లుక్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ కూడా మన అటెన్షన్ ఎక్కువ ఉండాలి. సో మన ఫేస్ షేప్, మన బాడీ షేప్ కి తగ్గట్టు మంచి హెయిర్ స్టైల్ ని మనం సెట్ చేసుకోవాలి. లైక్ ఈవెన్ కర్ల్స్ ఉన్నా, సిల్కీ హెయిర్స్ ఉన్నా, లాంగ్ హెయిర్స్ ఉన్నా, షార్ట్ హెయిర్స్ ఉన్నా, ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఉన్నా దాన్ని మీరు సరిగ్గా కానీ స్టైల్ చేసుకున్నట్టయితే ఇట్ విల్ లుక్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మెస్సీ, ఫ్రీజీ హెయిర్స్ అవాయిడ్ చేయండి. సో దాన్ని ప్రాపర్ గా సెట్ చేసుకోండి. లైక్ నా మెస్సీ హెయిర్స్ కూడా ఒక ట్రెండే, కానీ దాన్ని ప్రాపర్ గా సెట్ చేసుకోండి. సో అది చూడడానికి కూడా కొంచెం ఫ్యాషనబుల్ గా ఉండాలి, లుక్ క్లాసీగా ఉండాలి. సింపుల్ హెయిర్ యాక్సెసరీస్ వాడండి. లైక్ హెయిర్ క్లచర్స్, దట్ బటర్ఫ్లై క్లిప్స్, అలాంటివి కానీ మీరు వాడినట్టయితే మీ హెయిర్ స్టైల్లో కొంచెం ఓవర్ ఎలివేట్ చేసినట్టు అవుతారు. ఇఫ్ యూ లైక్ దట్ మెస్సీ హెయిర్ స్టైల్, సో అలా మెస్సీ బన్ చేసేటప్పుడు దట్ అలా మెస్సీగా క్లిప్ అప్ చేసేటప్పుడు మన హెయిర్ కి అపోజిట్ అయిన క్లచర్స్ వాడండి. లైక్ బ్లాక్ కి బ్లాక్ క్లచర్స్ కాకుండా వైట్, దట్ పీచ్ కలర్స్ యాక్సెసరీస్ మీరు కానీ వాడినట్టయితే అవి మోర్ ఎలివేట్ అయ్యి సో మన లుక్ ని క్లాసీ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ టిప్ ఈజ్ స్మెల్ లైక్ లగ్జరీ. సో ఇక్కడ ఏంటంటే మంచి పర్ఫ్యూమ్స్ ఏవైతే మంచిగా స్మెల్ చేస్తాయో
అలాంటి పర్ఫ్యూమ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఏవైతే మనకి స్ట్రీట్ మార్కెట్ లో దొరుకుతాయో, స్ట్రీట్ మార్కెట్ లో పర్చేస్ చేసిన పర్ఫ్యూమ్స్ వాడకండి. సో అక్కడే మనకు అర్థమైపోతుంది దట్ అక్కడే మీ లుక్, మీ పర్సనాలిటీ చీప్ అయిపోతుంది. సో అందుకని ఒక్క పర్ఫ్యూమ్ పెట్టుకోండి, బట్ ఇట్ షుడ్ బి లైక్ లగ్జరియస్ స్మెల్. సో అందుకని మంచి పర్ఫ్యూమ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ కలెక్షన్స్ పెట్టుకోకుండా కొన్ని కలెక్షన్స్ మంచి దానిలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ ఈస్ అవాయిడ్ డూయింగ్ ఓవర్ మేకప్. సో ఇక్కడ ఏంటంటే మీరు వేసుకుంటారు లైట్ షేడ్స్, లైట్ కలర్స్, బట్ మేకప్ వచ్చేసి అలా హైలైట్ అయిపోకూడదు. లైక్ యూనో డార్క్ బ్లష్ వేసుకోవడం, డార్క్ లిప్స్టిక్ వేసుకోవడం, అండ్ దట్ ఓవర్ మేకప్ దట్ అంటే మీ స్కిన్ టోన్ కి, మీ నెక్ అంటే మీ యాక్చువల్ టోన్ కాకుండా వేరే టోన్ వచ్చేలాగా మేకప్ చేసుకోవడం, ఇట్ విల్ బి లుక్ మోర్ చీప్. సో అందుకని న్యాచురల్ లుక్ మేకప్ చేసుకోండి. న్యాచురల్ మేకప్, మొత్తానికి మేకప్ మానకుండా న్యాచురల్ లుక్ మేకప్ చేసుకోండి. మీ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే షేడ్స్ తెచ్చుకోండి. ఏవేవో యాడ్స్ చూసి, సో ఎక్కడెక్కడో చూసి ఆ ప్రొడక్ట్స్ తెచ్చుకొని మీ లుక్ ని చీప్ చేసుకోకుండా సింపుల్ మేకప్ చేసుకొని లుక్ గుడ్ అనిపించండి. దట్ డ్రై మేకప్ కాకుండా దట్ హైడ్రేటింగ్, ఏదైతే కొంచెం యూ కెన్ సే దట్ గ్లాసీ లుక్ అనేది మీరు ప్రొవైడ్ చేసుకోవాలి. సో అక్కడ మీ లుక్ అనేది ఆటోమేటిక్ రిచ్ కనిపిస్తుంది. సో ఈ టిప్స్ వాడి మీరు కూడా పాష్ ఇంకా ఎక్స్పెన్సివ్ లుక్ వైబ్ ని ఫీల్ అవ్వచ్చు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆల్వేస్ రిమెంబర్, క్లాసీనెస్ ఈజ్ నాట్ అబౌట్ స్పెండింగ్ బిగ్, ఇట్స్ ఆల్ అబౌట్ చూసింగ్ ఇన్ ద రైట్ వే, ఆల్ అబౌట్ మేకింగ్ థాట్ఫుల్ చాయిసెస్. సో హోప్ మీ అందరికీ ఈ యూస్ఫుల్ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చిన టిప్ అండ్ మీకు నచ్చిన మీ ఫేవరెట్ టిప్ ఏంటో కమెంట్స్ లో షేర్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో వన్ మోర్ యూస్ఫుల్ వీడియోతో. అంతవరకు స్టే హ్యాపీ, స్టే హెల్దీ, స్టే బ్లెష్.